మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీ పార్టీలోకి చేరుతున్నారని ప్రచారం చేయడం ప్రతిపక్షాల కుట్రేనని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మరోసారి ప్రధానిగా మోడీని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని అన్నారు. మొన్నటి వరకు తమ పార్టీలో ఉన్నత స్థానంలో పదవులు అనుభవించిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకొని నేడు బీజేపీపై మాట్లాడిన తీరు ప్రజలు గుర్తించాలని ఆమె అన్నారు. జిల్లాలో చాలా మంది కార్యకర్తలు, ముఖ్య నాయకులు పార్టీ వీడడానికి జితేందర్ రెడ్డే కారణమని ఆమె ఆరోపించారు. గతంలో తాను పార్టీ వీడాను అని జితేందర్ రెడ్డి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని, అవి ప్రజలు గుర్తించాలని ఆమె కోరారు. తన వరుసగా పార్టీ చేరికలు మొదలయ్యాయని, మొన్న నాగర్ కర్నూలు జిల్లాలో మోడీ సభ భారీ ఎత్తున సక్సెస్ చేసినందుకు డీకే అరుణ కృతజ్ఞతలు తెలిపారు. విజయ సంకల్ప సభకు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. ఆ సభ చాలా విజయవంతమైన సభ. జిల్లాలో ఒక వాతావరణం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, ఈసారి మా ఓటు నరేంద్ర మోదీ గారికి అనేది ఎవరిని అడిగినా ఎక్కడ అడిగినా చాలా స్పష్టంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట ఈసారి మా ఓటు మోదీ గారికి అనేది. సో ఇది దేశం కోసం వేసేటటువంటి ఓటు, దేశంలో ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలనేటటువంటి నిర్ణయించే ఓటు. కాబట్టి ఈ ఓటును ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారికే, కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీకే అనేటటువంటి విషయంగా ఈరోజు ప్రతి ఒక్క చోట జరుగుతున్నటువంటి చర్చ మీ అందరికీ కూడా, ఎందుకంటే మీడియా మిత్రులందరూ కింద గ్రౌండ్లో ఎక్కువ పెద్ద ఎత్తున మీకే సమాచారం ఉంటుంది, మీ అందరికీ కూడా సమాచారం ఉంటుందని నేను భావిస్తున్నా. దీని విషయంలో ప్రజల లోపల ఉన్నటువంటి ఆలోచన ఏ విధంగా ఉందనేది ఊహాగానాలే, మీరే చెప్తున్నారు ఊహాగానాలని. అసలు అటువంటి డిస్కషన్ ఎక్కడైనా జరిగిందే లేదు. ఎందుకు ఆ వార్త ఎవరు దీంట్లో పెద్ద వెనక ఉన్నారో, కుట్ర ఏముందో అర్థమవుతలేదు మాకు కూడా. దీని వెనక ఎవరో ప్రతిపక్షాల కుట్రనే దీని వెనక ఉంటుంది గ్యారంటీగా. ఎందుకంటే వాళ్ళకి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇక్కడ 100% మహబూబ్నగర్ సీటు గెలుచుకుంటుందనేటటువంటి పూర్తి విశ్వాసం ఉంది. దాంట్లో కావాలని ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్ చేయాలని ప్రతిపక్ష పార్టీలే కుట్రబన్ని ఇటువంటి ప్రచారాన్ని ఈరోజు ఇక్కడ చేస్తూ ఉన్నటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అటువంటి ఆలోచన లేదు, దాంట్లో ఎలాంటి వాస్తవం కూడా లేదు కదా. నా యొక్క ఇక్కడ నేను క్యాండిడేటు, నేను నేషనల్ వైస్ ప్రెసిడెంటు కూడా నేను. సో ఇక్కడ నేను క్యాండిడేట్ కూడా భారతీయ జనతా పార్టీ. నాకు కూడా నా నోటీస్లో లేకుండా భారతీయ జనతా పార్టీ పోయి ఇక్కడ ఫలానా వాళ్ళు రాండి అని మేము పిలుచుకోవాలి. ఇక్కడ ఎవరెవరు అవసరం ఉందో క్యాండిడేట్గా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ పార్టీలు ఎవరిని చేర్పించాలనేటువంటి ఇక్కడ ఉన్న వాళ్ళు నిర్ణయించుకుంటాం. సో ఇప్పుడు అక్కడ ఉన్న వీళ్ళేమైనా వాళ్ళని అప్రోచ్ అయినా అది మా దృష్టికి వస్తుంది, కానీ మా దృష్టికి రాకుండా ఏది జరగదు. కాబట్టి దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పి నేను తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాను. ఇప్పుడు ఎక్కడుంటే అక్కడ మాట్లాడే వాళ్ళ గురించి మేము ఏం మాట్లాడతాం చెప్పండి. మీరే చూసినారు ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అది, చూపించమంటే నేను చూపిస్తాను మళ్ళీ ఒకసారి. దేశాని కోసం పోరాడుతున్న పార్టీ, ఇటువంటి పార్టీని వదిలి తుక్కున కొడుకులు బయటికి పోతారు, లుచ్చన కొడుకులు బయటికి పోతారు. జితేందర్ రెడ్డి అసంటోడు పోడురా బాబు అని గుర్తు పెట్టుకోండి. అది జవాబు వాళ్ళే చెప్పాలి, మేము చెప్పడానికి ఏం లేదు ఇక్కడ. దీంట్లో కమిటీ మీటింగ్లలో వాళ్ళకి ఉండే అవకాశం కల్పించింది. మొన్న నేషనల్ లెవెల్లో కూడా, సెంట్రల్ లెవెల్ పార్టీలో కూడా కోర్ కమిటీలో వాళ్ళకు అవకాశం కల్పించింది. వారికి ఎక్కడా భారతీయ జనతా పార్టీ గౌరవం తగ్గించలేదు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారి కుమారుడికి ఇక్కడ నుంచి అసెంబ్లీ సీటు కావాలంటే అసెంబ్లీ సీటు కూడా ఇచ్చింది. వారి కుమారుడికి మహబూబ్నగర్లో ఎలాంటి పరిచయం లేకపోయినా, ప్రజలకు మిథున్ రెడ్డి అంటే ఎవరో తెలియకపోయినా, ఎవరితో ఎలాంటి ఇక్కడ కనెక్షన్స్ కూడా లేకపోయినా, జితేందర్ రెడ్డి కొడుకు అని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా పూర్తిగా అహర్నిశలు కృషి చేసి ఇక్కడ ఆయన గెలుపు కోసం పనిచేసిండు. సో ఆ విషయాలన్నింటినీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. కార్యకర్తల మనోభావాలను అంతా దెబ్బతీసే విధంగా పార్టీలో ఎవరు లేకుంటే నాకు టికెట్ ఇచ్చేది చాలా ఆక్షేపణీయం. ఆ వర్డ్ అనేది మహబూబ్నగర్ స్థానాన్ని చాలామంది ఆశించిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయినారు. ఈయన మాకే వస్తుందంటే వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయినారు.
ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కానీ, ఎంపీ వెంకటేష్ కానీ, అదేవిధంగా అనేక ఇబ్బందులు పెడితే పవన్ కుమార్ కానీ పోటీ చేయకుండా పక్కకున్నారు. పి చంద్రశేఖర్ కానీ, ఎర్రశేఖర్ కానీ వీళ్ళందరూ పార్టీలోకి వెళ్ళిపోనికి కారణం ఎవరు చెప్పండి? ఆయన ప్రాధాన్యత ఇచ్చే వీళ్ళందరూ వెళ్ళిపోతున్నా పార్టీ ఊరికనే ఉంది. సో ఈరోజు ఎవరు లేక మాకు టికెట్ ఇచ్చి అనడము అది తీవ్ర ఆక్షేపణీయము. దానికి తీవ్రంగా ఖండిస్తున్నా. అసెంబ్లీ కూడా నేను పోటీ చేస్తాను అడిగిన మహబూబ్నగర్ అసెంబ్లీకి. ఎందుకంటే మహబూబ్నగర్ ప్రజలంతా కూడా ఇక్కడ మంత్రి గారిని ఓడించాలంటే బలమైనటువంటి వాళ్ళు ఉండాలని అంటే నన్ను అందరూ కంటెస్ట్ చేయమని అందరూ అడిగిరు. సో నేను కంటెస్ట్ చేస్తే అవకాశం ఇస్తే అన్నారు. జితేందర్ రెడ్డి గారు పోటీ చేస్తారన్నారు. జితేందర్ గారు పోటీ చేస్తా అంటే ఓకే అని ఊరుకున్నా. దాని తర్వాత వారు చేయరు, కొడుకు చేస్తారని అనౌన్స్మెంట్ చేయించుకున్నాను. మమ్మల్ని ఎవరేమి అడగలేదు. అవును డీకే అరుణ గారు అడిగింది కదా, ఆమె చెయ్యనంటే మీ కొడుకు ఇస్తామని ఏం చెప్పలేదు. డైరెక్ట్గా అడగకుండానే వారికి అవకాశం ఇచ్చిండ్రు. ఇంకా పార్టీ ఎక్కడ అన్యాయం చేసింది చెప్పండి వారికి? ఒకటే పేరు సెకండ్ లిస్ట్లో ఇచ్చిండ్రు. అప్పుడేమో నా యొక్క ఇదెంతుందో చూపించినా అని ఒక దిక్కు మాట్లాడతారు, మళ్ళీ ఒక దిక్కేమో ఇట్లా మాట్లాడతారు. ఇది సరైంది కాదు. ఇది ఒక పెద్ద నాయకుడు, ఆయన కూడా 2 సార్లు ఎంపీ గెలిచిన నాయకుడు. కాబట్టి ఈ విధంగా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడడం, పార్టీ బయటికి పోయినాక ఎంబడే ఇమ్మీడియట్గా ప్లేట్ ఫిరాయించడం అనేది సిద్ధాంతాలు అని ఒకసారి చెప్పి ఇప్పుడు మరి ఏ సిద్ధాంతానికి అడ్డుపోయిందో మాకైతే తెలియదు. మాకు తెలియదు. మొన్నటిదాకా తిట్టే వచ్చింది, ఇక్కడ తిట్టనే తిట్టిండ్రు, రేవంత్ రెడ్డి గారిని తిట్టిండ్రు, అందరినీ తిట్టిండ్రు. మరి ఇప్పుడు ఏ సిద్ధాంతం నచ్చి అక్కడ పోయిందో మాకు తెలియదు. సరే, వారి పార్టీ మారడం అనేది అది స్వవిషయం. సో కాబట్టి పార్టీలను, భారతీయ జనతా పార్టీని విమర్శించడం అనేది వారి యొక్క అంత పెద్ద ఎత్తున పార్టీని ఇక్కడ ఈ పార్టీ మీకు గౌరవం ఇచ్చినా ఆ విధంగా మాట్లాడడం మటుకు సరికాదని చెప్పి తెలియజేస్తున్నాను.